నారాయణం నమస్కృత్య శంకరం చ జగద్గురుం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురు అయిన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. అవక్రీతుడు ఆ కుర్రాడి పేరు. అంటే అతడు అన్నాడు, వాడి శక్తి సెకండ్ గ్రేడ్ శక్తి వాడిది. కమండలం ఉంటే కానీ శపించలేడు. మామూలు కమండలం పట్టుకొని తిరుగుతుంటాడు. కమండలం లేనప్పుడు కొట్టేసేయి అన్నాడు. సరే వాడు జాగ్రత్తగా వెయిట్ చేసి దాక్కొని ఒకరోజు ఈయన ఇంట్లో జపం చేసుకొని కమండలం లోపల పెట్టి బయట ఏదో తోటలో తిరగడానికి వచ్చాడు. అప్పుడు వెళ్ళి చంపేశాడు. చంపేస్తే తర్వాత ఏదో మళ్ళీ బతికిచ్చారు. అది కథ వేరే ఉందనుకోండి. అంటే అదొక స్థాయి. తర్వాతి స్థాయి ఏమిటి అని అంటే ఈ పుత్తళి ప్రయోగము అని అంటారు. అంటే మనిషి బొమ్మ చేస్తారు. ఆ బొమ్మ ఆ వ్యక్తి యొక్క వస్తువు, ఆ వ్యక్తి తాకిన వస్తువు ఏదైనా దానికి చేస్తారు. ఆ వ్యక్తి నడిస్తే పట్టిన కాలి దుమ్ము, లేకపోతే ఆ వ్యక్తి కట్టుకున్నటువంటి గుడ్డ ముక్క, ఇట్లాంటిది ఏదో ఆ వ్యక్తి యొక్క వాసన రావాలన్నమాట. పోలీస్ డాగ్స్ ఉంటాయి చూడండి, మనం జేబురుమాలు కనుక పట్టుకొని విడిచిపెడితే ఏ జేబురుమాలైనా చేతికిస్తే అది ఎవరిదో వాడిని వచ్చి పట్టుకుంటుంది పోలీస్ కుక్క. అట్లనే ఈ భూత ప్రేతములు కొన్ని ఏమిటి అని అంటే వాటికి ఆ వాసన కావాలి. ఈ బొమ్మ తయారు చేసి ఆ వాసన వచ్చేట్టుగా చేస్తారు. ఆ మనిషి వస్తువు దానికి స్పర్శ చేసి చేస్తారు. చేసి అతడి యొక్క యాస్ట్రల్ బాడీని ఆకర్షిస్తారు. ఆకర్షించి దానికి సూదులు గుచ్చుతారు, మేకులు గుచ్చుతారు, లేకపోతే ముళ్ళు గుచ్చుతారు. ఎక్కడ ముళ్ళు గుచ్చితే అక్కడ గాయం అవుతుంది, అక్కడ వాడికి పుండు బయలుదేరుతుంది. గొంతులో కోసేటట్టయితే చచ్చిపోతాడు. ఈ పుత్తళి ప్రయోగము అని అంటారు దీన్ని. ఈ ప్రయోగాన్ని గురించి కూడా అంగిరసుడు చెబుతున్నాడు. అంగిరసుడు చెబుతూ, యోమే కేశనఖే కుర్యాదంజనే దంతధావనే యోమే కరోతి ప్రద్వారే యోగారే యో నివేశనే. కేశములు, నఖములు మామూలుగా పల్లెటూళ్ళలో ఈ మాంత్రికులు ఉన్న ఊళ్ళలో ఏటైతే ఈ ప్రయోగం చేయడానికి ఎవరు ఏ వస్తువు అయినంటే, అమ్మాయి కాస్త కొంచెం మా ఇంట్లో ఉప్పు లేదు, కాస్త ఉప్పు ఇవ్వవే అని అడుగుతారు. ఆ అమ్మాయి చేత్తో ఉప్పు తీసుకొచ్చి ఇచ్చింది, ఆ అమ్మాయి పైన అయిపోయినట్టే. ఇంకా ఆ ఉప్పు తీసుకెళ్ళి దాంతో ప్రయోగం చేస్తారు. అట్లనే వెంట్రుకలు, గోళ్ళు, వీటితోటి ప్రయోగాలు చేస్తారు. ఆ వ్యక్తి యొక్క భాగాలు కావాలన్నమాట. వాటిని అంగిరస మహర్షి చెబుతున్నాడు ఇట్లా చేయటము అని చెప్పి. నాకు ఈ దేశంలో ఒక గొప్ప హిందూ నాయకుడు ఉన్నాడు. ఆయన మీద ఇలాంటిదో ప్రయోగం జరిగింది. ఆయన బొమ్మ చేసి ఆయన ఆఫీస్ ముందు నేల రహస్యంగా రాత్రిపూటన తవ్వి పూడ్చిపెట్టారు. ఆఫీసు ప్రసిద్ధమైంది, దాని చుట్టూ పోలీసులు కాపలా ఉంటారు. ఎప్పుడో పెట్టారు. ఆయనకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో చేరి కుదరలేదు, ఈ వ్యక్తి ఇంకా బతకడు, మరణిస్తాడు అని చెప్పారు. ఇస్తాడనంటే ఆయనకు ఉత్తాళం ఫోన్ చేశాడు, స్వామివారు మీరు రావాలా. ముందు ఆయన సెక్రటరీ చేశాడు. ఇస్తే ఏమైందన్నాను, ఇట్లా జరిగిందన్నాను. ఉత్తర హిందూస్థాన్లో ఆయన దేశ ప్రసిద్ధుడు, పెద్ద వ్యక్తి. ఆయన ఈ దేశంలో ఎందరో మాంత్రికులు, పెద్దవాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు తెలుసు ఆయనకు. నేను ఎక్కడో కుర్తాళల్లో 2000 మైళ్ళ దూరంలో ఉన్నాను, అక్కడ వాళ్ళు ఎవరి చేతన్నా చేయించుకోండి అన్న. అది ఏదో అనుమానంగా ఉంది, మీరే రావాలన్నారు. సరే, ఆయనతో ఉన్న అనుబంధం వల్ల వెళ్ళాను నేను. కనిపిస్తున్నది అవి తవ్వించి తీయించి ఏముల్లో పారేసామనుకోండి. పారేసిన తర్వాత ఆ ప్రయోగం తిప్పాలనంటే మామూలుగా కాదు అని ఆయన కాశీ రమ్మన్నా. కాశీ వెళ్ళాం. కాశీ వెళితే అక్కడ ఊరి బయట కపాల భైరవుడి ఆలయం ఉన్నది కాశీలో. ఆ కపాల భైరవుడి ఆలయం దగ్గరికి వెళ్ళాం. ఆ కపాల భైరవుడి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ కపాల భైరవుడి ఆలయం దగ్గర చుట్టూ అక్కడ అవసరం కాబట్టి చుట్టూ మహమ్మదీయుల నుండి రక్షించడం కోసం పోలీస్ కాపలా ఇప్పుడు ఉంటుంది అక్కడ, దేవాలయాన్ని కాపాడటం కోసం అని చెప్పి అక్కడ వెళ్ళి హోమం చేశాం. ఈయన జడ్ కేటగిరీ ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తి. ఈయన చుట్టూ ఎప్పుడు కూడా పోలీస్ ఫోర్స్ ఉంటుంది. హోమం 1 గంట చేయించాను. ఆయన అన్నాడు, నేను హోమం చేయలేను, నా వేళ్లలో పట్టు లేదు. కుర్చీలో మోసుకొచ్చారు, పట్టు ఉంటుంది చెయ్యండి అన్నాను. 1 గంట హోమం జరిగింది. జరిగిన తర్వాత ఇంకా మీలో ప్రయోగ పిశాచం కనిపిస్తున్నది, భైరవుడు దాన్ని బయటికి పంపించాడు ఇప్పుడే.
ఇక మీకు ఇబ్బంది ఉండదు, కొన్ని సంవత్సరాల పాటు జీవిస్తారు, ఇక వెళ్ళొచ్చు అన్నాను. మళ్ళీ ఆ కుర్చీ తీసుకొచ్చారు కానిస్టేబుల్స్ మోసి తీసుకెళ్ళడానికి. నేనన్నాను, కుర్తాళ స్వామి హోమం చేసిన తర్వాత కూడా కుర్చీ తీసుకొస్తే ఎట్లా, నడిచిపోతాడు, పోదండి అన్నాను. నడిచి వెళ్ళాడు. ఆ కృతజ్ఞతతో ఆయన కుర్తాళం వచ్చాడు. స్వామివారు, నేను ఇప్పుడు 1000 మైళ్ళు ప్రయాణం చేస్తున్నానండి అన్నాడు. ఇట్లా ఈ ప్రయోగాలు రకరకాలుగా ఉంటుంటాయి. యోమే కేశనఖే కుర్యాదంజనే దంతధావనే. ఇటువంటి ప్రయోగాలు ఆ రోజుల్లో కూడా ఉండేవి, పూర్వక యుగాలలో కూడా ఉండేవి అని అనటానికి అంగిరస మహర్షి దర్శించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం మనకు కనిపిస్తున్నది. ఆయనే కాదు, ఈ ప్రత్యంగిరను ఇతర ఋషులు కూడా ఆశ్రయించారట. యథాత్వాంగిరస పూర్వే భృగవశ్చాపశేధిరే అత్రయశ్చ వశిష్ఠాశ్చ తథైవ త్వాపశేధిమా. అత్రి వంశం వాళ్ళు, వశిష్ఠ వంశం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆశ్రయించి ఈ దేవతను ఆశ్రయించారట. ఒకసారి విశ్వామిత్రుడి మీద వాసిష్ఠులు ప్రయోగం చేశారు. ప్రయోగం చేస్తే ఆయన నోరు మూతబడిపోయింది. విశ్వామిత్రుడంత మహర్షికి నోరు తెరవలేకపోయినాడు, చచ్చుబడిపోయింది, నోరు కట్టుబడిపోయింది అనమాట. ఓష్ఠాపిధానానకులీ దంతై పరివృతాపభిః సర్వస్యైవ చైశాన చారుమామిహ వాదయేత్. ముంగిసలాగా నోరులాగా అయిపోయింది. ఎవడన్నా నోరు మూసుకొని మాట్లాడకుండా ఉంటే వాడు ఏమిట్రా ముంగిసలాగా ఉన్నాడు అని అంటారు. ఆ విశ్వామిత్రుడు నోరు అట్లా అయిపోయింది, నోరు తెరవలేకపోతున్నాడు, ఆహారం తీసుకోలేడు, నోరు కట్టేశారు వాళ్ళు, వాకట్టు అని అంటారు. అప్పుడు ఆయన చేతగాక ఏం చేయాలో తోచక భార్గవులను ఆశ్రయించారు. భృగవశ్చాపశేధిరే, భృగు వంశం వాళ్ళను, భార్గవులను ఆశ్రయించాడు. అప్పుడు వాళ్ళు ఆయన్ని బాగు చేశారట. ఆ ప్రయోగం తిప్పికొట్టారు ఈ ప్రత్యంగిర లాంటి శక్తి వల్ల. ససర్పరీ రమతిం బాధమానా బృహన్మిమాయ జమదగ్నిదత్త ఆసూర్యస్య దురితాతనాన శ్రవో దేవేష్వమృతమజుర్యం. వేదంలో ఈ ప్రయోగం యొక్క కథ మనకు కనిపిస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి విద్య ప్రత్యంగిరను సృష్టించినవాడు హిమాలయ సిద్ధాశ్రమ యోగి అయినటువంటి అంగిరస మహర్షి. ఆయన కుమారులు గురించి చెప్పాను. ఈ ప్రత్యంగిర రుక్కులు ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాపథంలో బాగా వ్యాపించి ఉన్నాయి. దక్షిణాపథంలో ప్రత్యంగిర అంటే గొప్ప దేవత. ఒకప్పుడు ఆంధ్రదేశంలో కూడా ఉండేది. ఆంధ్రదేశంలో ఒక సామెత పుట్టింది, ప్రత్యంగిర చేసేవాడి పంచనం ఉండకూడదు, శరభసాళ్ళం చేసేవాడి చెంతనం ఉండకూడదు అని. అంటే వీళ్ళు ప్రమాదకారులు, వాళ్ళకి ఏదైనా కోపం వచ్చిందంటే వెంటనే అవతల వాడి పని అయిపోతుంది. అందుకని కానీ తర్వాత కాలంలో కొంచెం తగ్గింది. తమిళనాడులో అయ్యావరం అనేది ఒక ఊరు ఉన్నది, చిదంబరం దగ్గర. అక్కడ మహాప్రత్యంగిర ఆలయం ఉన్నది. అక్కడ ఒక కథ ఏమిటనంటే, కొన్ని సంవత్సరాల క్రింద ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినటువంటి ఒక వ్యక్తి 200 మంది బ్రాహ్మణులు పెట్టి ఆ ఆలయంలో మిరపకాయలతో హోమం చేయిస్తే ఆ వ్యక్తి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జరిగింది అని ఆ రాష్ట్రంలో ప్రచారంలో ఉన్నటువంటి కథ. మా పూర్వస్వామి శివచిదానంద భారతీ స్వామి వారు కుర్తాళం పీఠంలో, సిద్ధేశ్వరి పీఠంలో పాతాళ ప్రత్యంగిరను స్థాపించారు. అంటే భూమిలో ఉంటుంది ప్రత్యంగిరాలయం. అక్కడ ఇవాళ కూడా మంగళవారం సాయంకాలం రాహుకాలం వచ్చిందంటే 100 మంది మనుషులు వస్తారు పూజలు చేయించుకోవటానికి. అమావాస్య వచ్చిందనంటే మహాహోమం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. ప్రత్యంగిర యొక్క మహాశక్తి సంపన్నమైనటువంటి దేవతగా కొత్తాళంలో ప్రత్యంగిర ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత నేను పీఠాధిపతిని అయిన తర్వాత గుంటూరులో పాతాళ ప్రత్యంగిర పీఠం స్థాపించాను. గుంటూరులో కూడా పాతాళ ప్రత్యంగిర ఉన్నది, విశాఖపట్నంలో పాతాళ ప్రత్యంగిర ఉన్నది, హైదరాబాదులో ప్రత్యంగిరను స్థాపించాము, విజయవాడలో ప్రత్యంగిరను స్థాపించాము. ఇట్లా ప్రత్యంగిర దేవాలయాలు ఎన్నింటినో స్థాపించటం, ప్రత్యంగిర హోమాలు చేయించటం బాగా జరుగుతూ ఉన్నది. ఒకసారి విశాఖపట్నంలో ప్రత్యంగిర హోమం చేయించవలసి వచ్చింది.
స్థానికంగా ఉన్నటువంటి ఉన్నత పోలీస్ శాఖ అధికారి ఆయన భార్య వచ్చారు. హోమం జరిగింది, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వచ్చి నా గదిలో కూర్చున్నాం. ఆ దంపతులు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. తర్వాత ఉన్నట్టుండే ఆమెలోకి దేవత వచ్చింది. ఆ మనిషి ఊగిపోతున్నది. ఈయన మంచి బలాఢ్యుడే పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు, కానీ ఆగటం లేదు, ఆపలేకపోతున్నాడు. నేను అన్నాను, ఇది మీ జ్యూరిస్డిక్షన్ కాదు, ఇది వేరే పనులేంటి అని ఆయన రమ్మని నేను ఊరికి అంత దూరాన్ని చేయబెట్టి, అమ్మా ఈ శరీరం తట్టుకోలేకుండా ఉన్నది నీ అవతరణను కాస్త ఉపసంహరించు అన్నాను. తగ్గింది. వాళ్ళ అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు. వాడు అన్నాడు, స్వామివారు మా అమ్మలోకి దేవత వచ్చింది, నాకు పెద్ద నమ్మకాలు లేవు, కానీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు కూడా మంత్రం చెప్పండి, నేను కూడా చేస్తాను అన్నాడు. అంటే ఒక చిన్న నిదర్శనం వస్తే దాంట్లో ప్రజలకు దానివల్ల విశ్వాసం కలుగుతుంది. అటువంటి ప్రత్యంగిర ఒకసారి ఇంకోట్లనే హోమం చేయిస్తున్నాం. హోమం అయిపోయింది. ఆ రోజు రాత్రి అమ్మవారు చెప్పింది, అడిగింది పెద్ద పని, హోమంలో పెట్టిన నైవేద్యములు నాకు చాలలేదు, నాకు గారెలు చేయించి పెట్టు అన్నది. మర్నాడు ఓ 300-400 గారెలు చేయించి ఆమెకు హోమం చేసి ఆ గారెలతోటి సమర్పణ చేశాను. ఆ పని చేసింది దేవత. ఇట్లా ప్రత్యంగిర ఇవాళ చాలా తీవ్రమైన దేవత, అనుగ్రహం ఇచ్చేటువంటి దేవత. అంగిరస మహర్షి ఆ దేవతను దర్శించి మనందరికీ కూడా ప్రసాదించాడు. అయితే భారతదేశంలో ఒక లక్షణం ఉన్నది, ఏమిటంటే ఎంత తీవ్ర దేవతను కూడా మనం క్రోధ దేవతగా ఉంచలేము. నరసింహస్వామిని లక్ష్మీ నరసింహస్వామిని చేసేసుకున్నాం మనం. రుద్రుడు నమస్తే అస్తు రుద్రమన్య, నమస్తే రుద్రమన్యవే ఉతోత ఇషవే నమః, విల్లెక్కు పెట్టి శత్రువులను సంహరించే ఓ రుద్రుడా నువ్వురా అని పిలిచేటువంటి నమ్మక చమకాలు శతరుద్రియం. ఆయన్ను శివలింగం మీద నీళ్లు పోసి హరహర మహాదేవ అంటే శాంతి పడిపోతున్నాడు. ఏదైనా శాంతి కావాలంటే రుద్రాభిషేకం చేయించండి అంటుంటారు. అట్లనే ప్రత్యంగిరను కూడా మన వాళ్ళు ఆ తీవ్ర తామస దేవతను, అమ్మా నువ్వు మాకు శుభములు ప్రసాదించు అంటే ఇస్తుంది దేవత. ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లీం అనంత కళ్యాణ గుణాభిరామాం, కళ్యాణం గుణములు ఇచ్చేటువంటిది, పెళ్ళిళ్ళు చేసేది, శుభములు ప్రసాదించేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది. అట్లా దేవతగా మార్చుకున్నాం మనం. ఆ దేవత ఇప్పుడు అన్నీ ఇస్తుంది. త్వమింద్రం యమం వరుణం సోమమగ్నిమథానిలం అత్రాహృత్య పశుశ్చైతానుత్పాదయసి చాద్భుతం. ఈ రుక్కుల్లో ఒక రుక్కు ఉన్నది ఇట్లాంటిది. దేవి నువ్వు సామాన్యురాలివి కాదు, నువ్వు తీసుకురమ్మంటే ఇంద్రుణ్ణి పట్టుకొస్తావు, నువ్వు యముణ్ణి తీసుకొస్తావు. అక్కడ నీ చేతుల్లో అక్కడ నిల్చుంటాడు నువ్వు ఆజ్ఞాపిస్తే. యముడు, ఇంద్రుడు, వరుణుడు, సోముడు, అగ్ని అందరూ వస్తారు. అంతేకాదు నువ్వు ఏది కావాలంటే ఏ వస్తువు సృష్టించమంటే ఆ వస్తువును సృష్టించిస్తావు. అత్రాహృత్య పశుశ్చైతానుత్పాదయసి చాద్భుతం, ఏది పుట్టించమంటే అది పుట్టిస్తావు నువ్వు. అంటే ప్రత్యంగిర కేవలం శత్రువులను సంహరించే దేవతగా మాత్రమే కాకుండా ఇట్లా వస్తు సృష్టి చేయటం, మనుషులను ఆకర్షించటం, తీసుకురావటం, ఎక్కడున్న వాడినైనా లాక్కొస్తుంది. అట్లాంటి దేవతగా కూడా ఆ రుక్కుల్లో అంగిరసుడు దర్శించినటువంటి రుక్కులలో ఇటువంటి మంత్రములు కూడా ఉన్నాయి. ఆ హిమాలయాలలో హనుమంతుడికి ప్రత్యంగిరకు కూడా అనుబంధం ఉన్నట్టుగా, హనుమంతుడు ప్రత్యంగిర అంటే ఆయనకు కూడా చాలా గొప్ప దేవతగా భక్తి ఉన్నట్టుగా హనుమంతుడు ఒకసారి ఆ మధ్య నాతో చెప్పాడు. ప్రత్యంగిర మంత్రం చాలా మంచిదయ్యా, నువ్వు కూడా చెయ్యి అని హనుమంతుడు ఒకసారి ఆదేశించాడు. సరే, అది అలా రకరకాలైనటువంటి దేవతల యొక్క అనుబంధాలు మనం ఊహించినటువంటివి ఎన్నో ఉంటాయి అనుకోండి. ఇవి కాక అంగిరసుడు యొక్క కుమారుడు బృహస్పతి దేవగురువు, రాక్షసుల గురువు శుక్రుడు, వాళ్ళు కూడా ఈ మంత్రాలు చేశారు, రాక్షసులు కూడా చేశారు. రావణుడి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు ప్రత్యంగిర హోమం చేశాడు. నికుంభిల అని రామాయణంలో కనిపిస్తుంది. మంత్రగ్రంథాలలో నికుంభిల అంటే ప్రత్యంగిర అని చెప్పబడింది. అయితే వాడి హోమము ప్రత్యంగిర శక్తి వాడిని రాకుండా భగవంతుడు రామలక్ష్మణుడు, రాముడు సాక్షాత్ భగవంతుడు కనుక విభీషణుడి ద్వారా ఈ సంగతి తెలుసుకొని లక్ష్మణుడు వెళ్ళి ఆ ఇంద్రజిత్తు యొక్క హోమాన్ని ఆపించాడు యుద్ధం చేసి. అందువల్ల ప్రత్యంగిర సిద్ధించలేదు ఇంద్రజిత్తుకు.
ఇట్లా ప్రత్యంగిర తంత్రం, ప్రత్యంగిర మంత్రాలు ఎన్నో అద్భుతమైనటువంటి వాటిని ఇచ్చినటువంటి మహనీయుడైన అంగిరస మహర్షి. ఆయన యొక్క కుమారుడు బృహస్పతి. బృహస్పతి దేవగురువు, దేవతలకు కూడా గురువై వాళ్ళను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన కుమారుడు కచుడు. బృహస్పతి కూడా హిమాలయాలలో కష్టపడి తపస్సు చేశాడు. ఆయన కుమారుడు కచుడు ఉన్నాడు. దేవతలకు రాక్షసులకు యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరుగుతూ ఉంటే కొన్ని యుద్ధాలలో దేవతలు మరణిస్తున్నారు, కొన్ని యుద్ధాలలో రాక్షసులు మరణిస్తున్నారు. దేవతలు మరణించటం ఏమిటి అని అంటే, ఈ దేవతల కథలు భూమి మీద దేవతల పేరుతో ఉన్నటువంటి జాతుల కథలు. దివ్యలోకాలలో ఉండే దేవతలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, అక్కడ ఉండే దేవతలు అది వదిలేస్తే వాళ్ళు ఉన్నారు అక్కడ. భూమి మీద దేవజాతులు ఉన్నాయి, భూమి మీద గంధర్వ జాతులు ఉన్నాయి, భూమి మీద రాక్షస జాతులు ఉన్నాయి. వీళ్ళు ఉన్నటువంటి అసీరియన్స్, ఇరాన్, ఇరాక్, వాటిల్లో రాక్షస జాతులు ఉండేవి. వాళ్ళు తెల్లగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది. రాక్షస జాతుల్లో 2 రకాలు ఉన్నాయి. దైత్యులు, దానవులు, అసురులు. ఇవాళ పేర్లన్నీ ఒకే అర్థం ఉన్నప్పటికీ కూడా అసుర జాతిలో ఉండేటువంటి వాళ్ళు తెల్లగా ఉండేవాళ్ళట ఎక్కువ మంది. ఈ దైత్య జాతిలో ఉండేటువంటి వాళ్ళు, రాక్షస పేర్లతో ఉండేటువంటి వాళ్ళు నల్లగా ఉంటారు. రావణాసురుడు నల్లగా ఉండేవాడు, రాక్షసులు. ఇలా దేవతలేమో బంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉండేవాళ్ళు అని చెప్పబడుతూ ఉన్నది. వాళ్లకు వీళ్లకు మధ్య యుద్ధాలు ఉండేవి. ఆ యుద్ధాలలో వాళ్ళు మరణించేవాళ్ళు, వీళ్ళు మరణించేవాళ్ళు. శుక్రుడు రాక్షసులకు గురువు. భృగువు యొక్క కుమారుడు శుక్రుడు. భృగువు యొక్క కుమారుడు కవి, కవి యొక్క కుమారుడు శుక్రుడు. శుక్రుడు రాక్షసుల యందు ఆయనకు ఇష్టం, ప్రేమ. ఆయన రాక్షసులకు ఉపకారం చేయటం కోసం 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎట్లా చేశాడు అని అంటే, ఓ చెట్టు కాళ్ళు కట్టుకుండేవాడు. పొద్దున్నే వెళ్ళేవాడు, చెట్టు కాళ్ళు కట్టుకుండేవాడు. కింద హోమకుండం పెట్టుకున్నాడు. ఆ హోమకుండంలో ఆహుతులు వేసేవాడు. ఆ పొగనే పీల్చేవాడు, వేరే ఆహారం తీసుకునేవాడు కాదు. ఆ రోజుల్లో వాళ్ళ శరీరాలు బతికేవి కాబట్టి 1000 ఏళ్ళు పొగ దాగుతూ బతికేట. ఆయన ధూమపానం చేస్తూ 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు, హోమం చేశాడు. రుద్రుడు సంతోషించి వచ్చాడు. ఏమయ్యా, ఇంత కఠోర తపస్సు చేశావు, నీకేం కావాలి అంటే, మరణించిన వాళ్ళని బతికించే శక్తి నాకు కావాలి, మృత సంజీవని విద్య కావాలి నాకు అన్నాడు. రుద్రుడు ప్రసాదించాడు. తపస్సు చేస్తే ఇస్తారు. ఆ శక్తి వల్ల యుద్ధంలో మరణించినటువంటి రాక్షసులందరినీ కూడా శుక్రుడు బతికిస్తున్నాడు. ఈ మరణించిన దేవతలేమో మరణిస్తున్నారు. ఆ శక్తి వల్ల యుద్ధంలో మరణించినటువంటి రాక్షసులందరినీ కూడా శుక్రుడు బతికిస్తున్నాడు. ఈ మరణించిన దేవతలేమో మరణిస్తున్నారు. ఆ విద్య నేర్చుకోవాలంటే బృహస్పతి తపస్సు చేయాలి. మళ్ళీ ఈయన 1000 ఏళ్ళు కూర్చుంటే కదా తపస్సిద్ధి వచ్చేది. ఆయనేమో ముందు కూర్చొని సాధించాడు. ఈలోపు యుద్ధాలన్నీ జరుగుతున్నాయి, దేవతలు మరణిస్తున్నారు. ఎట్లా అంటే, ఆ విద్యను కొట్టేస్తే బాగుండును అని అనుకున్నారు దేవతలు. బృహస్పతిని అడిగారు, అయ్యా మీరే ఏదన్నా ఉపాయం చూడాలి అన్నారు. ఆయన తన కుమారుణ్ణి పిలిచాడు. కుమారుడు వాడు కచుడు అని చాలా మంచి అందగాడు. వాడు కూడా హిమాలయాలలో కొద్దిపాటి తపస్సు చేశాడు. ఇంకా పూర్తి కాలే, చదువుకుంటున్నాడు. నాన్న నువ్వు శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సేవ చేసి ఎట్టగొట్ట ఈ విద్య సంపాదించకరా అన్నారు. అంటే ఇప్పుడు వెళ్ళాడు, శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీ దగ్గర చదువుకోవటానికి వచ్చాను, నన్ను శిష్యుడిగా స్వీకరించండి అంటే. మామూలుగా మనకు ఒకటి ఉన్నది, ఎవరైనా వచ్చేటైతే పెద్దవాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ ప్రవర చెప్పుకుంటారు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని తమ గోత్రం చెప్పుకుంటారు. గోత్రం చెప్తే వినంగానే, దేవుడు నువ్వు బృహస్పతి కొడుకువా? బృహస్పతి అంటే తనతో ఈక్వల్, తాను రాక్షస గురువు, దేవతల గురువు బృహస్పతి కొడుకు రావటం ఏమిటి? ఆయనకు ఆశ్చర్యం వేసింది. మీ దగ్గర చదువుకుందామని వచ్చాను. చదువుకుందామని వస్తే ఎట్లా కాదంటాడు? బృహస్పతి అంత వాడి కొడుకు వస్తే అది కూడా ప్రెస్టీజియస్. సరే చదువుకుని చేరు అన్నాడు. రాక్షసులకు ఇష్టం లేదు. ఎందువల్ల? వీడు ఏదో మాయావి, ఏదో పరిచుంటాడు, లేకపోతే బృహస్పతి కొడుకు ఇక్కడికి రావటం ఏమిటి, వీడిని ఇక్కడ చదవనియకూడదని గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు వాడికి సీట్ ఇవ్వద్దండి అన్నాడు. ఎటరా లేదు అన్నాడు. ఆయన ఎదురుగా నిలబడేవాడు మాట్లాడాడు, చేరాడు. కొన్నాళ్ళు జరుగుతున్నది. అక్కడ శుక్రాచార్యులకు దేవయాని అని ఒక కూతురు ఉన్నది.
ఆ కూతురు చాలా అందంగా ఉంటుంది, వీడు చాలా అందంగా ఉంటాడు. వీడేమంటే వీడు వచ్చిన పర్పస్ వేరు, వీడి ప్రయోజనం ఏమంటే విద్య సంపాదించాలి. ఆ అమ్మాయి వీడిని ప్రేమించింది కానీ చెప్పలేదు. ప్రేమించింది, వాడంటే చాలా ఇష్టపడుతుంది, అతడికి కావాల్సినవన్నీ సమకూర్చేది చేసేది. ఒకరోజు వీడు అడవికి వెళ్ళాడు. అడవికి వెళితే రాక్షసులు చంపేశారు. చంపేటప్పటికీ ఆవులన్నీ తిరిగి వచ్చినాయి. ఆవులు గాయటానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో శిష్యులంటే చదువు ఒక్కటే కాదు, ఆ గురువు గారికి సేవ చేయాలి, ఆవులు గాయాలి, గొడవలు ఉతకాలి, వంట వండాలి, వడ్డించాలి, అన్నీ ఏ సేవ అడిగితే ఆ సేవ చేయాలి. అయితే రాలే, చీకటి పడిపోయింది. శుక్రాచార్యులు మామూలుగా సాయంకాలం అయింది, హోమాలు చేశాడని అయిపోయింది. అమ్మా భోజనం వడ్డించు అన్నాడు. నాన్నగారు కచుడు రాలేదండి అన్నది. వస్తాడే ఏమవుతుంది. వాడి ముయూఖముల్ కలుగు వాడపరాంబుధి కృంకే ధేనువుల్ నేడిట వచ్చే ఏకతమా నిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ బ్రేల్వగాబడియే పొద్దును బోయే కచుండునేనియున్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగబాధనుందెను. అన్నీ వచ్చినాయి, చీకటి పడింది, మీరు హోమం చేశారు, ఆవులన్నీ వచ్చినాయి. ఏమైపోయిందో, మృగ రాక్షస పన్నగ బాధనందెను. ఏ జంతువైనా చంపిందో, ఏ పామైనా గరిచిందో, లేకపోతే రాక్షసులు ఏమైనా చంపారేమో, వీడంటే అసలే వాళ్ళు గెట్టడం లేదు అని. అంటే ఏదో అయితే అయినాళ్ళేమ్మా అన్నారు. లేదండి నాన్నగారు, వాడు వస్తే తప్ప నేను అన్నం తిననండి అన్నది. అమ్మాయి అంటే చాలా ప్రేమ శుక్రాచార్యులకు. అందుకని కళ్ళు మూసుకొని ధ్యానంలో చూశాడు. రాక్షసులు చంపిన సంగతి కనిపిస్తున్నది. అమ్మ రాక్షసులు చంపేశారు తల్లి, రాక్షసులకు వాళ్ళంటే ఇష్టం లేదు, మనం ఏం చేస్తామమ్మా ఎంతకాలం. లేదు, వాడిని మీరు బతికించి తీరాల్సింది, మీరు బతికించకపోతే నేను అన్నం తినను, నేను కూడా చచ్చిపోతానన్నది. కూతురంటే ఇంకా మహాప్రేమ ఆయనకు. మతిలో గోత్తరుడైన అంగిరసు మన్మండు ఆశ్రితుండా బృహస్పతికిన్ పుత్రుడు మీకు శిష్యుడు సురూప బ్రహ్మచర్యాశ్చర్యమవ్రత సంపన్నుడు అకారణం వదనుజ వ్యాపాదితుండైన అచ్యుత ధర్మజ్ఞ మహాత్మా అక్కచునకే శోకింపకెట్లుండుదున్. అంగిరసుడి యొక్క మన్మడు మహాపురుషుడు, మహర్షి, బ్రహ్మర్షి, బృహస్పతి యొక్క కుమారుడు, దేవగురు కుమారుడు, మంచివాడు, కుర్రాడు, అందంగా ఉంటాడు, ఎవడికి అపకారం చేయడు, చాలా సద్గుణ సంపన్నుడు. కారణమేమీ లేకుండా దుర్మార్గంగా చంపితే ఎట్లా నాన్న, నువ్వు బతికించి తీరాల్సిందే అన్నది. కూతురు మాట కాదని లేక మృత సంజీవని విద్యను పంపించాడు, అది బతికిచ్చింది, వచ్చేసాడు. గురువుగారు బతికిస్తున్నారు, వీడిని ఏమైనా సరే ఖతం చేయాలా, చంపాలా అనుకున్నారు రాక్షసులు. ఇంకోసారి ఏం చేశారనంటే, వీడు చంపుతాము, వాడి శవం ఉంటే గురువుగారు బతికిస్తున్నాడు, శవం లేకుండా చేస్తే సరి ఎట్లా అనుకున్నారు. చంపి వాడిని కాల్చేశారు, దహనం చేశారు. ఆ బూడిద కూడా ఉంటే బతికిస్తాడేమో, బూడిద ఉంటే మళ్ళీ బొమ్మ చేసి ఏదో చేసి బతికించవచ్చుగా, బతికిస్తాడేమో. అందుకని ఏం చేశారు, తీసుకొచ్చి ఆ భస్మం తీసుకొచ్చి, ఆ బూడిద తీసుకొచ్చి కళ్ళులో కలిపారు. కళ్ళులో కలిపి గురువుగారికి కళ్ళు పుచ్చుకోవడం కొంచెం బాగా అలవాటు శుక్రాచార్యుల వారికి, దాంట్లో కలిపి ఇచ్చేశారు. అది తీసుకున్నాడు ఆయన. మళ్ళీ మామూలుగా రాలేదు. నాన్న కచుడు రాలేదు ఇవాళ. కూతురు మాట కాదని లేక మళ్ళీ చూశాడు. ఎక్కడ ఈ సమస్త ప్రపంచంలో ఎక్కడ కనపడలేదు. ఇదేమిటి తల్లి, చాలా ఆశ్చర్యంగా ఉంది, వాడు ఎక్కడ కనపడటం లేదు, వాడి శరీరం నాకు అన్నాడు. నాన్నగారు అదేమిటండి అన్నది. ఆయన మళ్ళీ కళ్ళు మూసుకొని చూశాడు. తన ఉదరంలో ఉన్నాడు, వాడి భస్మం ఇట్లా ఉంది. రాక్షసులు ఇట్లా చేశారు తల్లి, ఇప్పుడు వాడిని బతికిస్తే ఎట్లా? బతికిస్తే లోపల బతుకుతాడు, వాడు బయటికి రావాలనంటే పొట్ట చీల్చుకొని బయటికి రావాలి. పొట్ట చీల్చుకొస్తే నేను మరణిస్తాను. నేను మరణించడం ఇష్టమేనా నీకు? నువ్వు మరణిస్తే ఎట్లా నాన్న? నువ్వు మరణించడానికి వీలేదు, నువ్వు ఉండాలి, అతడు బతకాలి. ఇది ఎట్లా సాధ్యం తల్లి అంటే, అప్పుడు ఆమె ఉపాయం చెప్పి, నాన్న నువ్వు ఆయనకు మృత సంజీవిని విధి చెప్పు, నువ్వు ఆయన బతికించు, పొట్టలో బతికించి ఈ మంత్రం ఆయనకు నేర్పు, మంత్రం చెప్పు, మంత్రోపదేశం చేయి. ఉపదేశం చేస్తే సిద్ధి వచ్చేస్తుంది. అతడు నీ పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు, నువ్వు మరణిస్తావు. అతడికి విద్య ఇచ్చావు కదా, అతడు నిన్ను బతికిస్తాడు. కూతురి మాట కాదని లేక ఆ పని చేశాడు.
అంటే రాక్షసులు చేసిన పని వల్ల ఏమైంది అని అంటే కచుడికి విద్య వచ్చింది, విద్య నేర్చుకున్నాడు, సేవ చేస్తున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత గురువుగారు నేను ఇంక వెళ్ళొస్తానండి, చదువు పూర్తయింది కదా. ఆయన మంచిది వెళ్ళిరా అన్నాడు. వెళ్ళిరా అంటే అప్పుడు ఈ అమ్మాయి అడిగింది, వెళ్తుంటే ఒంటరిగా పిలిచి, నిన్ను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. అడిగితే నువ్వు గురుపుత్రికవు, గురుపత్రిక నాకు చెల్లెలితో సమానము, నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పన్నాడు. ఆమె కోపం వచ్చింది. ఇంత ప్రేమతో నేను నీకు ఇన్ని ఉపకారాలు చేశాను, ఉపకారాలు చేశావు, కృతజ్ఞుణ్ణి, కానీ నేను ధర్మం తప్పలేను, శాస్త్ర ప్రకారం గురువు తండ్రి వంటివాడు, నువ్వు సోదరు లాంటి దానివి, నేను చేసుకోను అంటే ఆమె కోపం వచ్చి శపించింది. నీకు ఈ విద్య పనిచేయకుండునుగాక, నువ్వు ఈ దేనికోసమైతే వచ్చి మమ్మల్ని అందరినీ ఇట్లా మోసం చేసావో ఈ విద్య నీకు పనిచేయకుండునుగాక అన్నది. అంటే అన్నాడు, నీ శాపశక్తి వల్ల నువ్వు శుక్రాచార్యుల కూతురివి, నువ్వు ఏదంటే అది జరిగే శక్తి మీ నాయన నీకు ఇచ్చాడు, కానీ నాకు పని చేయకపోయినా నాకు తపశ్శక్తి ఉన్నది, నీ మాటను నేను గౌరవిస్తాను, నేను నేర్పిన వాళ్లకు పనిచేస్తుంది అన్నాడు. వెళ్ళాడు. ఇట్లా హిమాలయ పర్వత సానువులలో ఉన్నటువంటి అంగిరసుడి వంశం వాళ్ళు, బృహస్పతి యొక్క కుమారుడు కచుడు, ఈ మృత సంజీవని విద్య హిమాలయాలలో పుట్టిన విద్య, యోగివర్యుడు తపస్సంపన్నుడైనటువంటి శుక్రాచార్యులు దర్శించినటువంటి అద్భుత విద్య, ఇటువంటి మహనీయులకు నెలవైన ప్రదేశము సిద్ధాశ్రమం. వాటికి స్వస్తి.